వాళ్ళ కళ్ళాలల్లా చలికనక వర్షం అనక 2 నెలల నుంచి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ దగ్గర మీరు కొనుగోలు చేసే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదంటే నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉన్నట్ట? అధికారం కోసం ఎంతసేపు ప్రశ్నించే గొంతు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బయట మాట్లాడనీయకుండా మీ పార్టీలో కూడా మాట్లాడలేకపోతే ఒక ఎమ్మెల్యే బయటికి వెళ్ళి గెలుస్తాను ప్రయత్నం చేస్తే 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ తెలంగాణ ప్రజల్ని బుద్ధి చెప్పింది. అంటే నీకు 6 నెలల నుంచి మంత్రులని ఎమ్మెల్యేలని అధికారాన్ని దుర్వినియోగం చేసి హుజూరాబాద్లో గెలవాలని చూసినావు. కానీ రేపు రాబోయే దాంట్లో రబీల రైతుల పంట ఎట్లా కొనాలి? మరి లక్షల ఎకరాల పంట పండుతుంది. మన రైతు మనం కొనాలి, మన రైతులకు కావాలన్న ఆలోచన మాత్రం మీకు లేదు. నిజంగా దుర్మార్గం ఏంటంటే ఈరోజు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఒక రాజకీయ వ్యవస్థ ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ ఆలోచించేది సమయం లేదు. కానీ ఏ ఎన్నిక వచ్చినా, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్యే బై ఎలక్షన్ వచ్చినా అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బుతోటి గెలవాలని ఎప్పటికప్పుడు అందరూ కోరుకుంటారని చూస్తున్నాం. కానీ చాలా దుర్మార్గమైన ఆలోచన. తెలంగాణ ప్రజలు ఎంత గమనిస్తుంది. తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిందా, తెలంగాణ ప్రజల కోసం వచ్చిందా అని చెప్పి రైతుల ఉద్యమంలో వెంటనే కొత్త కొనుగోలు చేయాల్సి వస్తే కానీ బీజేపీ పేరు చెప్పి సెంటర్ కూడా తప్పించే ప్రయత్నం చేస్తే మాత్రం మీకు 16 కోర్టులో రాబోయే రోజులు మీకు శిక్ష పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.